ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీలకు మంచి గౌరవం ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మాకు ఇప్పుడు జీజేఎం వచ్చిన తర్వాత మాకు చిత్తూరులో చాలా చాలా బాగా జరుగుతుంది. మా జీజేఎం అన్నంత వరకు మాకు ఏ భయం లేదు, మాకు చాలా ధైర్యంగా ఉంది. అందువల్ల మా జీజేఎం చాలా నా పేరు ఓజీ సావిత్రి, నేను సంతపేటలో నివాసం ఉంటున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మాకు ఇప్పుడు జీజేఎం వచ్చిన తర్వాత మాకు చిత్తూరులో చాలా చాలా బాగా జరుగుతుంది. అభివృద్ధి అనేది ఎంతో చాలా బాగా జరుగుతుంది. మేమందరూ చాలా చాలా సంతోషపడుతున్నాం. ఎవరికి ఏమి కావాలన్నా వెంటనే స్పందించి ఆ పనులు బాగా జరుగుతున్నాయి. మాకిప్పుడు ఏమన్నా ఒక్క విషయము కావాలా అన్నా నీ పోయి చెప్తే చాలు వెంటనే ఆ పనులన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి మా ప్రజలకు ఎవరికన్నా ఏమన్నా కావాలంటే కూడా మా ఫోటోలకు చెప్తే మేము పోయి అన్న దగ్గర పర్మిషన్ తీసుకొని వెంటనే చేపిస్తున్నాం. మా వార్డులో లైట్లు కావాలని వేరే వాళ్ళు అడిగితే కూడా ఇమీడియట్లీ వెంటనే పోయి చెప్పా. ఆ రోజు ఈవినింగ్ అంతా లైట్లు వేశారు. చాలా సంతోషపడుతున్నారు జనాలందరూ. చాలా చాలా ధన్యవాదాలు. ప్రభుత్వం వచ్చినాక బాగుంది. ముందు గవర్నమెంట్ 5 ఏళ్ళ గవర్నమెంట్ కన్నా మనకు ఈ గవర్నమెంట్ వచ్చినాక బాగుంది. చిత్తూరులో జీజేఎం వచ్చినాక ఏదైనా మాకు ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమీడియట్లీ తీరుస్తాడు. మాకేం ఇబ్బంది లేదు. రోడ్లు కూడా బాగా వేపిస్తా ఉన్నాడు. చిత్తూరులో కూడా డెవలప్మెంట్ కొంచెం బాగానే చేస్తా ఉన్నాడు. మన జీజేఎం పర్వాలేదు, బాగానే చేస్తా ఉన్నాడు. ముందు ఎమ్మెల్యేల కన్నా పర్వాలేదు ఈ ఎమ్మెల్యే. నమస్తే, నా పేరు అనిత. నేను 6th వార్డు ఆర్గనైజర్. నేను ఇప్పుడు ఈ చిత్తూరులో మున్సిపాలిటీ తెరనబడ్డ 22వ వార్డు బస్టాండ్ లామిడి పెట్టుకోండి అన్న వచ్చి ఏమో కాంప్లెక్స్ అది కట్టాలని చెప్పి ఖాళీ చేసి 5,000 ఇచ్చినాడు. ఇచ్చి మరి రైతు బజార్లో పెట్టుకుంటారా ఏడు పెట్టుకుంటారని అడిగినాడు. ఫస్ట్ టైం కమిషన్ పెట్టి అడిగినాడు. మళ్ళీ మాకు రైతు బజార్లో మా ఇక్కడంతా కాదనేసి రైతు బజార్లో ఇచ్చేయండి జాగాలు అంటే ఆడ ఎత్తుకొని టకటక నేను అన్న మూలంగా ఎక్కువ చూపించినారు. పెట్టించిన మన బాడుగులు గడుగులు లేక ఏం అడగకుండా ఉన్నారు. ఒక 2 నెలలుగా వ్యాపారం లేకుండా కూర్చొని ఉండేది తింటూ ఉంటుంది. మళ్ళీ మేమే వచ్చి అని అడుక్కున్నాము ఎమ్మెల్యే దగ్గర. వచ్చిన తర్వాత సరే ఆడ వ్యాపారం కలదా మీకు, వాళ్ళు ఎవరు రాలేదు కదా ఫ్రూట్స్ వాళ్ళు, కమిషన్ దగ్గర చెప్పి వీళ్ళకంతా జాగా ఇచ్చేయండి అని చెప్పినారు. మళ్ళీ ఈయన దగ్గర వచ్చినాము. అతను వచ్చి అందరికీ ఇద్దరు ఒక గంటలో పెట్టుకోండి, ఇద్దరు పెట్టుకోండి చెప్పినారు. పెట్టుకున్న తర్వాత వ్యాపారం లేకుండా మేమే మరి పట్టుగా ఉన్నాము. దీన్ని ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ వాళ్ళు తరపున ఉండే వాళ్ళు గేట్ ఎత్తేసి వచ్చి మమ్మల్ని గేటు కట్టని చెప్పి కలెక్టర్ని చెప్పినారు. గేట్ కట్టా ఉన్నాము. ఇది మా పరిస్థితి. వ్యాపారం లేకుండా కూర్చుంటాము. ఈ టైంలో వచ్చి మేము గేట్ కట్టాలా అంటే కరెంట్ ఇస్తాము అది ఇది అని చెప్పినారు. సరే గేట్ ఇస్తూ ఉంటాము. కానీ ఆయన వల్ల మంచిగా జరుగుతూ ఉంది. కానీ మాకు వ్యాపారం లేకుండా వచ్చి గేట్ వరకు కట్టమంటున్నారు. ఇది పరిస్థితి మాది. నా పేరు సీత. పాత బస్ స్టాండ్లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. అక్కడ వచ్చి కాంప్లెక్స్ కట్టారనేసి మా జీజేఎం అన్న చెప్పినారు. రైతు మార్కెట్ పోండి మీకు వ్యాపారం అవుతుంది అనేసి 3 నెలలుగా మేము వ్యాపారం చేసాము. వాడి వ్యాపారం ఏం జరగలేదు. మళ్ళీ మా జీజేఎం అన్న దగ్గర మేము పోయినాము. మా అన్న ఏమన్నారు, సార్ మా సమస్య ఎట్లా ఉంది, మేము చాలా అప్పులు అయిపోయినాము, అప్పుల వల్ల మా వల్ల అది ఉండేదని కాలేదు అని చెప్పడం వల్ల మళ్ళీ మా సార్ మీ పీసీఆర్ కార్డు పెట్టుకోమనేసి మా సార్ ఇటు చెప్పినారు. మా సార్ చెప్పగానే మేమంతా ఇక్కడ వచ్చి అందరూ పెట్టుకుని ఇప్పుడు వ్యాపారం చేస్తాం. పర్వాలేదు, ముందు ఆడికన్నా ఇక్కడ బాగానే జరుగుతూ ఉంది. సార్ మాకు కరెంట్ ఇచ్చిస్తామని చెప్పినారు. మా జీజేఎం అన్నంత వరకు మాకు ఏ భయం లేదు, మాకు చాలా ధైర్యంగా ఉంది. అందువల్ల మా జీజేఎం చాలా ధైర్యం. నా పేరు సెల్వి. మేము పాత బస్ స్టాండ్లో వ్యాపారం చేస్తూ ఉన్నాము. అక్కడ షాప్ ఎత్తేయమన్నారు. రైతు బజార్కి మార్చబడింది. ఎమ్మెల్యే సార్ అక్కడే మమ్మల్ని పెట్టుకోమన్నారు. కానీ అక్కడ మాకు వ్యాపారం జరగడం లేదు. ఎమ్మెల్యే సార్ని పోయి అడిగినాము. పీసీఆర్ దగ్గర పెట్టుకోమన్నారు. నమస్కారాలు. మేము బస్ స్టాండ్లో వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఆ వ్యాపారంలో ఎత్తేయమన్నారు. చాలా మంచి ఎదురు పడి అది ఎత్తేసిన తర్వాత వచ్చి పీసీఆర్ రైతు బజార్లో ఇచ్చినారు. మాకు అది ఇప్పించిన తర్వాత వ్యాపారము మళ్ళీ మా సార్ని అడిగినాము. నిజాల సార్ని అడిగి ఇక్కడ పీసీఆర్ కాడ అంగిడి ఉండాలి పెట్టుకొని సగమే ఇస్తాను అంతే అమ్మ ఇప్పటికీ అవుతుంది, అప్పుడు పెట్టుకోమంటే మీరు పెట్టుకోలేదని సలహా ఇచ్చినాడు. ఇక్కడ వచ్చి పెట్టుకొని బిజినెస్ చేస్తాను. 20 రోజుల తర్వాత మాకు బిజినెస్ లేకపోతేనే 1-2 వస్తూ ఉండాలి. కరెంట్లు బాత్రూమ్లంతా ఇప్పిస్తానని చెప్తున్నారు. మా గురుజాల సార్కి నమస్కారం. ఈ ఎమ్మెల్యే వచ్చినాక బాగా చేసినాడు. ఈ బండి అడిగినాను, మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తేరా అన్నాడు. తెచ్చినాము. వేరే ఏమన్నా కావాలంటే బండి తీసుకొని మంచిగానే చేసినాను. ఈ ఎమ్మెల్యే వేరే ఏమైనా అవసరం ఉంటే వచ్చేసి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది.
ఒక సంవత్సరంలో అయ్యింది. మాది 4వ వార్డు. కాలువలు ఎత్తడం లేదు, అదొకటి సమస్య. మిగతా అన్ని బాగుంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల గారు బాగా పనిచేస్తున్నారు. కావాల్సిన అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు ఆయన. నా పేరు భాస్కర్, గురజాల. మాకు పేదవాళ్ళకు స్టాల్ ఇచ్చినారు. మా ఊర్లో పోయి చెప్పుకుంటాను గొప్పగా. మా ఊరు ఎమ్మెల్యే మాకు ఇచ్చినారు. మరి ఎవరు అంత ఇచ్చినారు, ఏమో పట్టించుకోలేదు. ఈయన వచ్చినారు, పర్వాలేదు. మాకు స్టాల్ ఇచ్చినారు. మా ఊరి బయట ఊరంతా కూడా ఏదో వచ్చి మా ఊరి ఎమ్మెల్యే గిఫ్ట్గా ఇచ్చినారు. మేము పోయి చెప్పుకుంటాము. నా పేరు ఎం ఐశ్వర్య. అన్న గురుజాల జగన్మోహన్ అన్న వచ్చినాక ఈడ బాగుంది, అన్ని సౌకర్యాలు బాగుండాలి. మేము ఈడ 1 yearగా అంగిడి పెట్టుకొని ఉన్నాము. మాకు 3 పిల్లకాయలు. సరే ఈడ కూరగాయలు అంగిడి పెట్టుకొని కష్టపడతామని అన్న బండి ఇచ్చినారు మాకు. ఇప్పుడు అన్న వచ్చినాక అన్ని బాగుండాలి. అన్ని బాగుంది, అంతా బాగా చేస్తూ ఉన్నారు. ఇంకేమంటే మా వీధిలో వచ్చి నీళ్ళు ప్రాబ్లం కొద్దిగా ఉంది, సరిగా ఎట్టడం లేదు. వచ్చి సంవత్సరం అయింది, చేస్తాను ఒకటి చేసుకొని వస్తూనే ఉన్నారు. అన్ని బాగా ఉంది. 45వ వార్డు. సరిగా ఎట్టడం లేదు, నీళ్ళు కొద్దిగా రావడం లేదు. నా పేరు రాణి. మాకు జగన్మోహన్ అంటే గుజ్జాల అన్న వచ్చి నాకు అన్ని తీసాలంతా ఇచ్చినారు. మా ఎవరు చేయలేదంతా మాకు తీయాలంటే కూడా ఖర్చు డబ్బు లేదు. ఆయన ఇచ్చినారు, నాకు సంతోషం. అదే ఇప్పుడు ఆయనకి మా ఇంటి కాలు నొప్పి, షుగర్ వచ్చేసింది. అది పింఛన్ ఇస్తే మంచిది. నమస్తే అండి, నా పేరు సుందర్. నేను 39వ డివిజన్ చంద్రశేఖర్ గారు 3 సార్లు పనిచేయగాను. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఇంకొకరు కానీ గుర్తించుకోవాల్సింది ఏమంటే కార్యకర్తలు మధ్యలోకి సత్సంబంధం దూరం అయిపోతా ఉంది. ఇక్కడ డివిజన్ లో ఉన్న ముఖ్యమైన ఒక వ్యక్తులకి పరిచయం చేసుకుంటారు ఎమ్మెల్యే, మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. ముందుగా ఉండి పనిచేసిన వాళ్ళు ఎవరు ఏమని ఆయన గుర్తించుకోవట్లేదు. ఆయన చేస్తూ ఉండేదంతా బాగా సవ్యంగానే ఉంది. పరిపాలనలో ఆయన చేస్తున్న విషయం అంత గొప్పగా ఉంది. అదేవిధంగా కార్యకర్తలు వదిలేదు. ఇప్పుడు నన్ను అనేసి కాకుండా నాకు ఉండొచ్చు చాలా మంది కష్టపడిన వాళ్ళు ఇప్పుడు పిలిస్తే కూడా రానంటా ఉన్నారు. మాకు మర్యాద దొరకపోతే కూడా ప్రాబ్లం లేదు. ఆపోజిట్ పనిచేసిన వాళ్ళకి మంచి పీట వేసుకుని చెప్పారు. అది చూసినప్పుడు వీళ్ళకి చాలా బాధపడుతున్నారు. మేము రక్తం కోసుకున్న తెలుగుదేశం పార్టీ. చిన్నప్పుడు మేము స్కూల్లో వెళ్తున్నప్పుడు ఎన్టీఆర్కి ఢిల్లీలో సైకిల్కి బెల్లీలో తమిళ్లో చెప్పుకునేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా జై ఎన్టీఆర్ అనుకున్నాం. కానీ ఈ రోజు మేము ఎక్కడ చూసుకుంటున్నాం, ఏమి అసలు మా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు. మా ఇతర వాళ్ళు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు చొరవ చూసుకునేసి ప్రతి ఒక్క కార్యకర్తలని అందరూ పిలిచి పాత కొత్త తర అందరినీ పిలిపించి మాట్లాడి ముందులాగా ఈ డివిజన్ కమిటీస్ ఎప్పుడు పడిందో అప్పుడే ఇట్లాంటిది అదంతా అందరూ దూరం అయిపోతాను. అంతకు ముందులాగా వాళ్ళ ఊర్లో 30 మంది 15 మంది చేరుకుని కలిసి పనిచేసేవాళ్ళు. అట్లా ఏం లేకుండా ఉండాలి. కాబట్టి ఎమ్మెల్యే చొరవ తీసుకుని ముందు చేయాలి. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీలకు మంచి గౌరవం ఉంది. మాకు గురజాల జగన్మోహన్ అన్ని విధాలా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఏం కావాలన్నా ధైర్యంగా పోయి మాట్లాడచ్చును, ధైర్యంగా అడగచ్చును. ముందు ఎవరి తీరు మాట్లాడాలో ఎవరి తీరు అడగాలో తెలియకుండా ఉన్నాము. ఇప్పుడు అన్ని విధాలా ఆయన హెల్ప్ చేస్తున్నారు. నీటి పంపులు కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ అన్ని బాగా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. జీజేఎం గారికి ధన్యవాదం.